ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. హలో, చెప్పండి ఎస్ఐ గారు. నేను ఏరియా హాస్పిటల్లో ఉండే అటెండర్తో మాట్లాడాను. అతని పేరు యాదవ్. అతను కలిస్తే మీకు హెల్ప్ చేస్తాడు. చాలా థ్యాంక్స్ ఎస్ఐ గారు. పర్లేదులే విహార్ గారు, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు ఫోన్ చేయండి. షూర్ సార్. అమ్మా, ఆ కారు ఎటు వెళ్ళిందో తెలియట్లేదమ్మా. బిహారీ గారు కారు ఇక్కడుందేంటి? అంటే ఆయన ఈ హాస్పిటల్కి వచ్చారా? ఇదిగోండి. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ యాదగిరి అంటే? అక్కడ కాకి డ్రెస్ వేసుకుని ఉన్నారు కదా సార్, ఆయనే సార్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, యాదగిరి గారు మీరేనా? చెప్పండి సార్. నా పేరు విహారీ. సార్, ఎస్ఐ గారు మీరు వస్తారని చెప్పారు. మీకు 20 సంవత్సరాల క్రితం మా రికార్డ్స్లో నోట్ చేసిన పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో ఏముందో చూసి చెప్పమన్నారు సార్. ఆ రిపోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ సార్. మీరే నాకు హెల్ప్ చేయాలి. నేనున్నాను కదా సార్, పదండి. రండి సార్, రండి. రేయ్, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. మీరు ఎవరి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ గురించి తెలుసుకోవడానికి వచ్చారు సార్? మా నాన్నగారిది. బిహారీ గారు, లక్ష్మి, నువ్వేంటి ఇక్కడ? మీరు ఇంటి దగ్గర నుంచి చాలా కంగారుగా వచ్చారు. ఏమైందో ఏంటోనని నేను మీ వెనకే వచ్చాను. లక్ష్మి, ఇందాక ఆ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ నాకు కాల్ చేశారు. నేను అందుకే ఆయన చెప్పినందుకే ఇక్కడికి వచ్చేసాను. సార్, లోపలికి వెళ్దామా? సరే, పదండి.
దొరికింది. 20 ఇయర్స్ బ్యాక్ అంటే ఈ బుక్లోనే అన్ని రిపోర్ట్స్ నోట్ చేస్తారు. ఎస్ఐ గారు చెప్పిన ఎఫ్ఐఆర్ ప్రకారం ఏప్రిల్ మంత్లోనే ఎంట్రీ అయి ఉంటుంది. సార్, ఏప్రిల్ మంత్ ఎంట్రీలు అన్ని చించేసి ఉన్నాయి. హలో సుభాష్, ఏమైంది? నువ్వు చెప్పిన మొత్తం రికార్డులని చింపేశాను. నువ్వు సేఫ్. అమ్మయ్యా, థ్యాంక్ యూ సుభాష్. ఈ రికార్డ్స్ రూమ్లోకి ఎవరూ రారు. ఎలా ఆ ఎంట్రీలు మిస్ అయ్యాయో అర్థం కావట్లేదు సార్. మా నాన్న కేసు విషయంలో చివరి హోప్గా ఇక్కడికి వచ్చాను సార్. వెరీ సారీ సార్. విహారీ, నువ్వు నన్ను పట్టుకోలేవురా. ఏంటి కనకం, నాన్న మరణం వెనక రహస్యం తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తుంటే ఇలా జరిగింది? ఈ లక్ష్మి కూడా ఇక్కడికి వచ్చిందా? ఇదెలా వచ్చింది ఇక్కడికి? దీనికేం పని? విహారి గారు, ఫీల్ అవ్వకండి. ఖచ్చితంగా మీ నాన్నగారి మరణం వెనుక రహస్యం మీకు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? ఉన్న ఒక్క ఆధారం కూడా పోయింది. ఇప్పుడు ఎలా? అధైర్యపడదు విహారి గారు, నిజం ఏ రోజైనా బయటపడుతుంది.